నమస్తే, నేను మీ అవధాని ఛానల్కి స్వాగతం. రైట్, ఇవాళ 6వ భాగం మేడిగడ్డని అర్థం చేసుకుందాం అనే సిరీస్లో భాగంగా. ఇది కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు, కొంతమంది కొంత బోర్ అనిపించవచ్చు, కానీ ప్రయత్నం అంతా కూడా ముందు చెప్పుకున్నట్టే. సో నిన్నటి వరకు మనం చెప్పుకున్నది ఏమిటంటే, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, దీని మీద కేంద్రం 6 నిపుణుల కమిటీలు వేయడం, వాళ్ళు వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడము కేంద్రానికి, వాళ్ళు ఏ సమాచారం అడిగారు, వీళ్ళు ఏమేమి ఇవ్వలేదు అనే దాని వరకు మాట్లాడుకున్నాం. రైట్, ఇవాళ ఇంకొంచెం ముందుకెళ్ళి వాళ్ళు కేంద్రం ఇచ్చిన నివేదికలో వాళ్ళ అబ్జర్వేషన్స్, కన్క్లూషన్స్ వాళ్ళు చెప్తున్నది, దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు అంటున్నది ఏంటంటే, దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 6, రీజన్స్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ పియర్స్. అంటే పియర్స్ ఇటు అటు కదిలి సెటిల్ అవ్వడానికి కారణాలు ఏమిటి అనేది వీళ్ళు చెప్పుకొస్తున్నారు. రైట్, సిన్స్ ది బ్యారేజ్ ఈజ్ రాఫ్ట్ టైప్, ది పియర్స్ ఆర్ ఇంటెగ్రల్ విత్ రాఫ్ట్. అంటే రాఫ్ట్లో పియర్స్ భాగం అవుతాయి. సరే, రైట్. దెన్ ఇఫ్ పియర్స్ హ్యావ్ అండర్గాన్ సెటిల్మెంట్, ది రాఫ్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఆల్సో అండర్గాన్ సెటిల్మెంట్. పియర్స్ కనుక సెటిల్ అయ్యి ఉంటే, అంటే ఇప్పుడు పియర్స్ సెటిల్ అయినందువల్లే ఈ సంఘటన జరిగింది, అది కింద కుంగింది అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అది యాక్సిడెంటల్గా జరిగింది, మా డిజైన్ లోపం కాదు, ఇంకోటి వాళ్ళు ఏం చెప్పినా బేసిక్గా వాళ్ళు అంగీకరిస్తున్న విషయం ఏమిటంటే, పియర్స్ కింద ఎందుకు కుంగేయడం, సెటిల్ అవుతున్నాయి శాండ్ మైనింగ్ కారణంగా. రైట్, సో దీనికి సంబంధించి అండర్ ది ప్రెజెంట్ సర్కమ్స్టాన్సెస్ ది రాఫ్ట్ కెన్ ఆల్సో అండర్గో సెటిల్మెంట్ డ్యూ టు వన్ ఆఫ్ ది కాంబినేషన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్. ఈ కింది కారణాల దృష్ట్యా రాఫ్ట్ కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది అనేది వీళ్ళ అబ్జర్వేషన్, సెంట్రల్ టీమ్ అబ్జర్వేషన్. దీంట్లో వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏమిటంటే లిక్విఫికేషన్. అంటే లిక్విఫికేషన్ అంటే నేను చదివితే నాకు అర్థమైన కొంత సమాచారం ఏమిటంటే, ఈ శాండ్ దీంట్లో కొంచెం కదలికి వచ్చినప్పుడు ఆ వాటర్ అది కాస్త పైకి వచ్చిన తర్వాత అది మొత్తం ఇదయ్యి ఇట్స్ ఇన్ ఏ థిక్ లిక్విడ్ ఫామ్ వేర్ ఇట్ అలౌస్. దట్ ఈస్ వన్ రీజన్. 2, క్లే కన్సాలిడేషన్. ఆ క్లే అంతా సాలిడ్గా తయారవుతుంది. 3, పైపింగ్ అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఇసుక జారడం, మైనింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 4, కాంపాక్షన్ ఆఫ్ శాండీ స్ట్రాటా. దట్స్ వాట్ దే సెడ్. దానికి సంబంధించి నాకు అర్థం తెలియదు. రైట్, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఇమ్మీడియట్ సెస్మిక్ ఈవెంట్, లిక్విఫికేషన్ ఈజ్ నాట్ లైక్లీ ది కాజ్. అంటే లిక్విఫికేషన్ ఏ సందర్భంలో జరుగుతుంది అంటే, కింద భూమిలో ఏది భూకంపాలు కానీ భూ ప్రకంపనలు కానీ వచ్చినప్పుడు ఈ ప్లేట్స్ మూవ్ అవడమో, సరిగ్గా సెట్ కావడం, ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా, ఆ కారణంగా లిక్విఫికేషన్ జరుగుతుంది. అయితే సెస్మిక్ ఈవెంట్స్ ఏవి జరగలేదు కనుక లిక్విఫికేషన్ కారణం అయి ఉండకపోవచ్చు. దట్ ఈస్ వన్ పాయింట్ ది అబ్జర్వ్డ్. యాజ్ పర్ ఫౌండేషన్ మెటీరియల్ డేటా కలెక్టెడ్ బిఫోర్ కన్స్ట్రక్షన్ బై ప్రాజెక్ట్ అథారిటీస్. అంటే ఫౌండేషన్ మెటీరియల్ డేటా కన్స్ట్రక్షన్ ముందే అధికారులు సేకరించిన ఫౌండేషన్ మెటీరియల్ డేటా ప్రకారం అండ్ జియోటెక్నికల్ డీటెయిల్స్ ప్రకారం ఆఫ్ ది బ్యారేజ్ ఆర్ ఎన్క్లోజ్డ్. క్లే ఈజ్ నాట్ ప్రజెంట్. అక్కడ క్లే కూడా లేదు కనుక హెన్స్ సెటిల్మెంట్ డ్యూ టు కన్సల్టేషన్ ఆఫ్ క్లే ఈజ్ ఆల్సో నాట్ లైక్లీ. అంటే క్లే కారణంగా కూడా సెటిల్మెంట్ జరిగింది అనే దానికి అవకాశం లేదు. దేర్ఫోర్ ది అప్స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ మూవ్మెంట్ ఆఫ్ ది ఫౌండేషన్ మెటీరియల్ శాండ్. ఫౌండేషన్ మెటీరియల్ అంటే ఇక్కడ శాండ్ అని చెప్తున్నాడు. ది అప్స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్, పైనుంచి కింద వరకు శాండ్ కదలడం కారణంగా, ఫౌండేషన్ మెటీరియల్ కారణంగా, త్రూ పైపింగ్ ఆఫ్ కంపాక్షన్ ఆఫ్ శాండీ స్ట్రాటా అపియర్స్ టు బి ద రీజన్ ఫర్ ది సెటిల్మెంట్ ఆఫ్ ది రాఫ్ట్. వీళ్ళు ఏం చెప్తున్నారు, క్లే కారణం కాదు, సెస్మిక్ యాక్టివిటీ లేదు కనుక అది కారణం కాదు అని చెప్తూనే వీళ్ళు చెప్తున్న కారణం ఏమిటంటే, అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వరకు వరద ప్రవాహంలో ఫౌండేషన్ మెటీరియల్ అంటే శాండ్ అని చెప్తున్నారు. త్రూ పైపింగ్ ఆర్ కాంపాక్షన్
అది కదిలిన కారణంగా శాండీ స్ట్రాటా అపియర్స్ టు బి ద రీజన్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ రాఫ్ట్ సెటిల్ అవ్వడానికి ఇది ఒక కారణం. వీళ్ళు కమిటీ చెప్తున్న ఇంకొక కారణం ఏమిటంటే వీళ్ళు బ్రిడ్జి మించి కిందకి చూసినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసిన ఫెనామిన్ అక్కడ ఇది ఏమిటి అంటే ఊజింగ్ అవుట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ బిలో ఆఫ్ ది రాఫ్ట్. నీళ్లు కిందకి ఊజ్ అవుతోంది. డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ది ఎండ్ సిల్ బీమ్ between base 16 and 17, base 17 and 18, indicating a possible piping phenomenon. పైపింగ్ ఫెనామిన్ కారణంగా నీళ్లు ఊజ్ అవుతున్నాయి అంటే ఇది అవుతున్నాయి కింద దిగుతున్నాయి. ది కమిటీ ఆల్సో నోటీస్ ది విజిబుల్ క్రాక్స్ ఆన్ ది పియర్స్ అండ్ సాగ్డ్ బ్రిడ్జ్ డెక్ డ్యూ టు ది సెటిల్మెంట్ ఆఫ్ ది పియర్స్ మీద క్రాక్స్ కనిపించాయి. సెటిల్మెంట్ ఆఫ్ పియర్స్ కారణంగా బ్రిడ్జ్ డెక్ సాగ్ అయింది, రైట్. హవెవర్ ఎట్ ది టైమ్ ఆఫ్ విజిట్ ఇప్పుడు October 24th, ది వాటర్ లెవెల్ ఆఫ్ ది బ్యారేజ్ వాజ్ ఎట్ 89.4 meters approximately. Since the upstream raft and apron are at 880 meters, the downstream stilling basin is at 86.4. downstream apron is at 870 meters. Therefore, all these components were underwater. అంటే ఇవన్నీ కూడా నీటి కిందే ఉన్నాయి. అంటే 3 meters ని 1.4 meters డెప్త్ మధ్యలో. ఫర్దర్ నో యాక్సిస్ ఆర్ అరేంజ్మెంట్ హెడ్ బీన్ మేడ్ బై ది ప్రాజెక్ట్ అథారిటీస్ ఫర్ ది కమిటీ టు రెస్పెక్ట్ దీస్ కాంపోనెంట్స్. అంటే ఇవి నీటి కింద భాగంలో 3 మీటర్లు 1.4 మీటర్ నుంచి 3 meters డెప్త్ వరకు కింద ఉన్నాయి. మేబీ వీళ్ళు ఏదైతే పరిశీలించాలో అవన్నీ. ఆ కారణంగా అధికారులు వీటిని పరిశీలించడానికి అవసరమైన ఏర్పాట్లు ఏవి చేయలేదు. అంటే అండర్ వాటర్కి తీసుకెళ్ళడం వీళ్ళు చెప్తున్నారు. దేర్ ఫార్ ది కమిటీ కుడ్ నాట్ ఎగ్జామిన్ దీస్ అండర్ వాటర్ కాంపోనెంట్స్ టు అసర్టైన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ టు ది రాఫ్ట్. అంటే వీళ్ళు నీళ్లలోకి దిగి వాటిని పరిశీలించడానికి అవసరమైన ఏర్పాట్లు అధికారులు చెయ్యని కారణంగా వాళ్ళు కిందకి దిగి అక్కడ జరిగిన నష్టాన్ని చూడగలిగిన పరిస్థితి లేదు. మేము చూడలేకపోయాము. కంటీజియస్ సెకండ్ పైల్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ బై ది ప్రాజెక్ట్ అథారిటీస్ టు యాక్ట్ యాజ్ ఎ కట్ ఆఫ్స్ ఆన్ ది అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ లాంగిట్యూడినల్ కట్ ఆఫ్స్, రైట్. ఇప్పుడు చెప్పేది నాకు కూడా అర్థం కాలేదు, సారీ, రైట్. వీళ్ళు చెప్తున్న ఇంకొక పాయింట్ ఏమిటంటే ది కంటీజియస్ సెకండ్ piles are subsurface construction and need stringent quality control on verticality of the piles, density of bentonite slurry, concrete properties, etc. As indicated in the communication of the committee with the state dated 27/10/23, it is deemed that dam owners does not have quality control reports, which leads to the conclusion that the deviation from the specification and poor quality control developed gaps, failure of cutoffs was making it unable to provide an impenetrable barrier leading to piping and subsequent progressive failure. వీళ్ళు చెప్పేదంటే డిజైన్ వీళ్ళు ఇచ్చిన ఈ కాంక్రీట్ ఈ క్వాలిటీ కంట్రోల్లో లోపం కారణంగా, అంటే క్వాలిటీ కంట్రోల్లో పార్ట్గా ఏమిటి అంటే అట్లీస్ట్ నాకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఆ పియర్స్ అంటే శాండ్ వల్ల కొన్ని కదలికలు వస్తాయి. కదలికలు వచ్చినప్పుడు అవి సెటిల్ కావడానికి ఒక మెథడాలజీ ఉంది. ఆ మెథడాలజీ వీళ్ళు ఫాలో అయినట్టు లేదు. దాని కారణంగా లీడింగ్ టు పైపింగ్ సబ్సిక్వెంట్ ప్రోగ్రెసివ్ ఫెయిల్యూర్, పైపింగ్ దాని తర్వాత ఫెయిల్యూర్స్కి ఇది కారణమో చెప్తున్నారు. సిన్స్ ట్రాన్స్వర్స్ కట్ ఆఫ్స్ ఈ కట్ ఆఫ్స్ అలాంగ్ ఫ్లో డైరెక్షన్ ప్రొవైడెడ్ బెనీత్ డబుల్ పియర్స్ ఆర్ ప్రొవైడెడ్ యాజ్ షీట్ పైల్ కట్ ఆఫ్స్. అంటే సో వీళ్ళు చెప్తున్న జస్ట్ ఊరికే నాకు అర్థమవుతున్నది, ట్రాన్స్ఫర్స్ కట్ ఆఫ్స్ బదులు షీట్ పైల్ కట్ ఆఫ్స్గా వీటిని ఇచ్చారు. అంటే రెండింటికి తేడా అవుతుందో నాకు తెలియదు, ఎవరైనా ఎక్స్పర్ట్స్ చెప్తే ఇట్ విల్ బి హ్యాపీ. అండ్ ఇట్ ఈస్ నాట్ అండర్స్టూడ్ వై దే వర్ నాట్ అడాప్టెడ్ ఫర్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. అంటే ట్రాన్స్ఫర్స్ కట్ ఆఫ్స్ని
షీట్ వైజ్ కట్ ఆఫ్స్గా ఇచ్చేసినప్పుడు వీటిని అప్ స్ట్రీమ్లోను డౌన్ స్ట్రీమ్లోను ఎందుకు వాడలేదు? దిస్ ఈజ్ ఏ ప్లానింగ్ ఇష్యూ యాజ్ ఇట్ మైట్ హ్యావ్ సేవ్డ్ ది టైమ్ అండ్ మనీ అండ్ సింప్లిఫైడ్ ది డిజైన్. The plinth connection parametric joint between the raft and the cutoffs also requires high quality control during construction and impeccable maintenance during operations. The lack of quality control led to gaps in the plinth connection, which could be one of the reasons for piping and subsequent progressive failure. This is planning and a design issue and also involves quality issues. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ మొత్తం దీంట్లో కేవలం అంటే ఈ గ్యాప్స్ ఇవి సెట్ కావడానికి వెసులుబాటు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అది వీళ్ళు సరిగ్గా తీసుకోలేదు. దిస్ ఈజ్ ఏ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇష్యూ అండ్ ఆల్సో ఇన్వాల్వ్స్ క్వాలిటీ ఇష్యూ. అంటే దీంట్లో ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ ఈ 3 ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రైట్. వీళ్ళు చెప్తున్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే వాస్తవానికి దీని మీద చాలా డిస్కషన్స్ అయ్యాయి. రిజిడ్ స్ట్రక్చరు, ఫ్లోటింగ్ స్ట్రక్చరు. అంటే యూజువల్గా బ్యారేజీ, డ్యాము. బ్యారేజీ ఇదేమిటంటే బ్యారేజ్లో బీరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అంటే బ్యారేజ్ ఈజ్ మెంట్ అట్లీస్ట్ నాకున్న పరిమిత అవగాహన మేరకు చెప్తున్నాను. బ్యారేజ్ ఏమిటంటే వాటర్ని రెగ్యులేట్ చేస్తారు, వాటర్ని ఎక్కువ నిల్వ ఉంచారు. బ్యారేజ్ కన్స్ట్రక్షన్ మోడల్ అది. డ్యామ్ కన్స్ట్రక్షన్ మోడల్ ఏమిటంటే ఇట్ ఈజ్ మెంట్ టు స్టోర్ ది వాటర్. ఇప్పుడు వీటిని బ్యారేజ్ కమ్ డ్యామ్స్గా కట్టినప్పుడు వీటన్నిటిని అంటే ఈ 3 వైర్స్ కట్టిన పద్ధతి అదే అనేది కట్టినప్పుడు ఏమవుతుందంటే నువ్వు బ్యారేజ్ డిజైన్ తీసుకున్నావా, డ్యామ్ డిజైన్ తీసుకున్నావా, వీళ్ళు రిపోర్ట్లో మొదట వీళ్ళు పాయింట్అవుట్ చేసిన ఒక పాయింట్ ఏమిటంటే దిస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్, దిస్ వాజ్ ప్లాన్డ్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ రిజిడ్ స్ట్రక్చర్ అండ్ ఇట్ హ్యాస్ కాంట్రాడిక్టెడ్ ది డిజైన్ అని వీళ్ళు మొదట చెప్పుకొచ్చారు. అంటే వీళ్ళు కట్టాల్సింది బ్యారేజా, డ్యామా, ఈ రెండింటిలో ఏది కట్టదలిసి దాన్ని ఎట్లా ఇచ్చేయదలిచారు సంథింగ్ దెర్ ఈజ్. అంటే ఇది టెక్నికల్గా ఇంకాస్త ఎక్స్పర్ట్స్ ఎవరైనా మాట్లాడితే చాలా బాగుంటుంది కానీ బట్ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. వీళ్ళు చెప్తున్న ఇంకొక పాయింట్, డ్రైనేజ్ అరేంజ్మెంట్స్ ఇన్ దిస్ టిల్లింగ్ basin area have not been provided. These are generally provided to reduce uplift on the tilting basin raft. Right. అంటే ఆ ఎక్స్ట్రా వచ్చే శాండా ఇంకోట అది బయటకు వెళ్ళే దాన్ని డ్రైన్ అవుట్ చేసే మార్గాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. దట్ ఈజ్ అంటే సాధారణంగా వాటిని ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దేర్ఫోర్ ఇట్ ఈస్ కన్క్లూడ్ దట్ ది బ్యారేజ్ డిజైన్ వాజ్ నాట్ డన్ యాజ్ పర్ రెలవెంట్ BIS code and the CBIP manual. However, in the instant case, the barrage design needs to be seen to decide on the appropriateness of the cutoffs of design. అంటే డిజైన్ లోపాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయనేది వీళ్ళు కొంచెం స్పెసిఫిక్గా చెప్పుకొచ్చారు. రైట్. దిస్ ఈస్ పార్ట్ 6.